చమురులో కాలేసిన అమెరికా. ఇంధన సంక్షోభాన్ని తక్కువగా అంచనా వేసిన ట్రంప్ బృందం ఇరాన్లో అధికార మార్పిడి ముందు ఇది చిన్న సమస్యననే భావన చివరకు తెలిసొచ్చిన వాస్తవం. అధికార మార్పిడి అంటే ఖమేనీ కుమారుడు ఆ పగ్గాలు చేపట్టినంత వరకు కూడా ఒక పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఇరాన్ ఆ విధంగా ఏదైతే వాళ్ళ చమురు షిప్పుల్ని కూల్చేసిందో, ఇప్పుడు ఇరాను ఆ హర్మూజ్ జలసంధి ఉంది కదా, జలసంధి అడుగున కొన్ని రకాల డైనమైట్ లాంటి బాంబులు లాంటివి పెట్టింది. ఎవరైనా వస్తే పేల్చేద్దామని చూస్తుంది. సో దీనివల్ల సంక్షోభానికి దారితీసే అవకాశం అయితే లేకపోలేదు, ఉంది. కాకపోతే ఇక్కడ అంచనా తక్కువ వేశారు. ఒకవైపు ఇరాన్కి జరిగే నష్టం కన్నా అమెరికా దాడుల్లో అమెరికాకి ఇప్పటికే 33,000 కోట్ల నష్టం వాటిల్లిందని ఒక అంచనా. ఇరాన్కి ఎలాగో నష్టమే. ఇంకా మరి కొద్ది రోజుల్లో ఇరాన్ మరి కొన్నేళ్ల వరకు ఇరాన్ తేరుకోవడం కష్టం. మేబీ మ్యాప్ పాయింట్లో ఉంటుందో లేదో కూడా తెలియదు. అలా అటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే అమెరికా క్షమించిన ఇజ్రాయెల్ వాడు క్షమించడం, ఇజ్రాయెల్ వాడు వదలడం, వాడు పట్టు వదలని విక్రమార్కుడు వాడు. సో అమెరికా తలపట్టుకుంటుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇప్పటికే అప్పుల్లో ఉంది, సంక్షోభం ఉంది, నష్టం జరుగుతున్న నేపథ్యంలో రాంగ్ స్టెప్ వేసామా అన్నట్టుగా ఇక్కడ ఒక వార్తాపత్రిక హల్చల్ అవుతుంది. బట్ ఏది కింద పడ్డా కూడా పైనే మా చెయ్యి అనేలాగా అమెరికా ఎప్పుడూ ప్రవర్తిస్తుంది. ఈ అంతటి సంక్షోభం చిన్న చిన్న రెస్టారెంట్ల నుంచి చమురు నెలలు అన్నం మీద ఇంపాక్ట్ పడుతుంది. బట్ భారత్ ముందస్తు చర్యలుగా జాగ్రత్తగా ఉంది. మరొక 4 రోజుల్లో వారం రోజుల్లో ఇది ఇక్కడికి ఆగిపోతుంది. మళ్ళీ అన్నీ సద్దుమణుగుతాయి. అయితే గల్ఫ్ కంట్రీస్ వస్తున్న క్రూడ్ ఆయిల్ మీద కూడా, భారత్ వస్తున్న క్రూడ్ ఆయిల్ షిప్ మీద కూడా ఇరాన్ అటాక్ చేసింది. వాడు భారత్ అంటే ఇంకా మండిపడిపోతాడుగా, ఎందుకంటే పాకిస్తాన్కి శత్రువు కాబట్టి వాడికి మన శత్రువే. సో ఖచ్చితంగా బ్లాస్ట్ చేశాడు. లక్కీగా థాయిలాండ్ నేవీ సిబ్బంది ఆ షిప్లో వస్తున్న సిబ్బందిని సుమారుగా 20 మంది వరకు కాపాడారు. ప్రస్తుతానికైతే ప్రాణ నష్టం జరగలేదు, కానీ తీవ్రంగా గాయాలు పాలయ్యారని తెలుస్తోంది. సో ఇదొక సంక్షోభ దిశగా ముందుకెళ్లే పరిస్థితి ఉంది. దీనిపై ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకసారి సమీక్ష నిర్వహించాలి. మరోవైపు యుద్ధానికి రష్యా అలాగే ఉత్తర కొరియా లాంటివి పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నాయి ఇరాన్కి అనే విధంగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ప్రపంచ యుద్ధం రాకపోయినా కూడా ప్రపంచ యుద్ధం వస్తే ఎలాంటి సంక్షోభం వస్తుందో దాంట్లో ఒక 10% సంక్షోభం ఇప్పుడు ఉందనేది ప్రధాన విశ్లేషకుల యొక్క ఆలోచన. బట్ భయపడాల్సిన లేదు. ఇది ప్యానిక్ అవ్వడానికి చెప్పే విషయం కాదు. వీళ్ళు తీసుకున్న రాంగ్ స్టెప్, అమెరికాకి ఇప్పటికైనా బుద్ధి చెప్పాలని ఒక రాంగ్ స్టెప్లో ఇక్కడ జరుగుతుందని చెప్పాలి. సో ఇది ఇలాగ మొత్తం మీద అన్ని వ్యవహారాల మీద కూడా అన్ని వ్యవహారాలకు సంబంధించి ఇరాన్కి సంబంధించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఆనాడు ఆలోచించుంటే మంచిది. అలాగే ఆందోళనలే నిజమయ్యాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం మీద పశ్చిమాసియా చల్లారితే కానీ ఈ విషయం ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. చూద్దాం. ఇంకా దీనిపై ఇంకా పశ్చిమాసియా యుద్ధ సమస్యపై మొత్తం వార్తలన్నీ కూడా దాని చుట్టూనే తిరుగుతున్నాయి. దానిపైన మనం ఇక్కడ చర్చించుకుంటున్నాం. రేపటి దినంలో మరలా ఎటువంటి వార్తలు వస్తాయి, ఎటువంటి చిన్న మెయిన్ మ్యాటర్లు అన్నింటిని కూడా మనం ఇక్కడ మిస్ అవ్వకుండా చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఇవాల్టి ఏటీ పల్స్.